హాయ్ అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు హెల్దీ కుకింగ్ లో బేబీ పొటాటో మసాలా కర్రీ అండి. దీనికోసం ఆనియన్, టమాటోని వేరువేరుగా వేయించేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, అనస పువ్వు వేసి ఉడికించి పొట్టు తీసిన బేబీ పొటాటోని వేసేసానండి. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, నాకు నచ్చిన కర్రీ మసాలా వేసి ఇలా వేయించేసాను. ఇవి చాలా బాగుంటాయని కొన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను. తర్వాత టమాటో పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. సిమ్ లో పెట్టి బాగా ఉడికిన తర్వాత కొన్ని కాజు పేస్ట్ కూడా వేసేసాను. కాజు వద్దనుకునే వాళ్ళు పల్లి గాని, నువ్వులు గాని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా సిమ్ లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించిన తర్వాత కొత్తిమీరతో కర్రీ కంప్లీట్. దీనికోసం అయితే జీరా రైస్ చేశానండి. నేనైతే జీరా రైస్ చాలా సింపుల్ గా చేస్తాను. రైతాతో లంచ్ ప్లాన్ కంప్లీట్ అండి. ఇంకా సైడ్ డిష్ గా అయితే బ్రోక్లీ 65 చేశానండి. కార్న్, శనగపిండి, ఉప్పు, కారం వేసేసి ఫ్రై చేసుకున్నాను. కార్న్ వేయడం వల్ల అస్సలు ఆయిల్ పట్టుకోదండి. ఇంకా స్నాక్స్ కి అయితే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అన్ని ఫ్రూట్స్ కలిపి పెట్టేశాను. మరి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో